అక్కడి అసెంబ్లీ సెగ్మెంట్లో మారిన రాజకీయ సమీకరణాలతో ఆ మాజీ ఎమ్మెల్యేకి తన పొలిటికల్ ఫ్యూచర్పై తనకే డౌట్లు వస్తున్నాయట. అందుకే ఓటమి తర్వాత నియోజకవర్గానికి ఆయన ముఖం చాటేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదంట. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంతో తనకేమీ సంబంధం లేనట్టు అటువైపు తొంగి కూడా చూడటం లేదట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, అసలు ఆయన లెక్కలేంటి? 2014 నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఓ వెలుగు వెలిగారు. హ్యాట్రిక్ విజయంపై ధీమాగా కనిపించిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు తానే రాజు, తానే మంత్రి అన్నట్లు పెత్తనం చెలాయించారట. అధికార యంత్రాంగాన్ని కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓ నియంతల పాలన కొనసాగించారన్న విమర్శలు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు తానాడిందే ఆట, పాడిందే పాటగా సాగిన గువ్వల బాలరాజు పెత్తనానికి పులిస్టాప్ పెట్టి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణకు పట్టం కట్టారు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు. ఆ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు అధికారం శాశ్వతం అన్నట్లు వ్యవహరించిన తీరు, ప్రదర్శించిన దూకుడు, నియంతృత్వ ధోరణి ఆయన ఓటమికి కారణమయ్యాయని, ఈ అచ్చంపేటలో ఆయనకు పొలిటికల్ కెరీర్ లేనట్లేనని లోకల్ గా టాక్ వినిపిస్తుంది. అదలా ఉంటే ఎమ్మెల్యేగా ఓడిన గువ్వల బాలరాజు ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ దక్కించుకుని చక్రం తిప్పాలని గట్టి ప్రయత్నాలే చేశారట. అయితే గులాబీ బాస్ నిర్ణయంతో గువ్వలకు తీవ్ర నిరాశే మిగిలింది. పార్లమెంటులో అడుగు పెడదామనుకున్న గువ్వలను పక్కన పెట్టి ఎంపీ టికెట్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటాయించారు. ఎంపీగా గెలిచి ఏదో చేద్దామని ఊహించుకున్న గువ్వల బాలరాజు అక్కడ ప్రవీణ్ కుమార్ కూడా ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురై నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారట. జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు కూడా పట్టించుకోకుండా హైదరాబాద్కే పరిమితమయ్యారట. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమైన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఆ ఎపిసోడ్లో పార్టీ విధేయుడిగా ఫోకస్ అయిన గువ్వల బాలరాజు తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అంటూ తన నియోజకవర్గమైన అచ్చంపేటలో ప్రచారం చేసుకున్నారు. ఒకానొక దశలో గులాబీ దళంలో బాస్ తర్వాత తానే అని కూడా చెప్పుకున్నారంటున్నారు. అలా ఆకాశంలో వ్యవహరించిన ఆయన ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత ఎంపీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో పార్టీలో తన పరిస్థితి ఏంటో తెలుసుకుని నేల మీదకు దిగొచ్చారట. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేస్తే కూడా పెద్దగా రెస్పాండ్ కావట్లేదని అచ్చంపేట గులాబీ శ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు చుట్టపు చూపులా వచ్చిపోతున్న గువ్వల బాలరాజు తీరును చూసి బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అధికార కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉంటే పనులు కావడంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయనే భావనతో పలువురు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి సిట్టింగ్ ఎమ్మెల్యేతో టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం. గువ్వల అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే అచ్చంపేటలో అడుగు పెట్టలేని దుస్థితి వచ్చిందని అచ్చంపేట నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతుంది. మరోపక్క నియోజకవర్గంలోనే ముఖం చూపించుకోలేకపోతున్న గువ్వలను ఇంకా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించడంపై గులాబీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ కు సవాల్గా మారాయి. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఫైట్ చేయాల్సిన తరుణంలో బాలరాజు ముఖం చాటేయడంతో క్షేత్రస్థాయి క్యాడర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి గువ్వల వారు అలా కానిచ్చేస్తున్నారు ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.